అమ్మ జాగ్రత్త. అలాగే ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. అదృష్టవంతులం వైషు, అందుకే మనం సేవ్ అయ్యాం. అమ్మ రేపో ఎల్లుండో రికవరీ అవుతుంది. ఆనంద్ తిరిగి వస్తాడు. మనం హ్యాపీగా ఉంటాం. సారీ వదిన, పాపం మీ అభిమాని వసుంధర నువ్వు అరెస్ట్ అవ్వకూడదని చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అట్నుంచి అటు జైలుకు వెళ్తుంది. ఈలోగా నిన్ను నేను కాటికి పంపిస్తాను. రెస్ట్ ఇన్ పీస్. మమ్మీ, కేసు ఒప్పుకున్నారు. ఇక్కడ సంతకం పెట్టండి. కానిస్టేబుల్, ఈవిడ్ని సెల్లో పెట్టండి. ఓకే సార్, రండి. చూస్తుంటే పెద్దింటి అమ్మాయి చదువుకున్న దానిలో ఉన్నావు. ఇలాంటి పని ఎలా చేసావు? పనిచేస్తున్న కంపెనీలో మోసం చేయడానికి సిగ్గులేదా? నువ్వు ఆడజాతికి అవమానం. రెయిన్బో ఆర్ఫనైజ్, పండుటకు ఓల్డేజ్ హోమ్, స్నేహ ఆర్గనైజ్ల పేరు మీద నెలవారీ ఖర్చులకు చెక్కులు రాశాను. వీటిని ఈ రోజే వారికి అందజేయి. మీ మంచితనంపై మచ్చ ఎప్పటికీ పడకూడదు మేడం. మీ గౌరవంపై మచ్చ పడకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు బతికుండాలి, మీరు బాగుండాలి. మీ అభిమానిగా నేను కోరుకుంటున్నది ఇదే. నన్ను క్షమించండి. మీతో చెప్పకుండా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. మనలాంటి ఎన్నో కుటుంబాలని సుమిత్రాదేవి గారు ఆదుకున్నారు. ఆవిడ కోసం నేను ఈ పని చేయాల్సి వచ్చింది. నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏవండి, మొదటిసారి మీకు చెప్పకుండా నేను తీసుకున్న పెద్ద నిర్ణయం ఇది. నన్ను ఇలా చూసి మీరు భరించలేరని నాకు తెలుసు. మీకు మాత్రమే అసలు నిజం చెప్తాను. మీకు మాత్రమే చెప్పాలి.
నా రాజా వచ్చాడు. ఎందుకంత ఆలస్యంగా వచ్చాడు? లిజన్ ఎవ్రీబడి. మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. మన గౌరవ చైర్మన్ గారు, మా వదిన గారైన శ్రీ సుమిత్రాదేవి గారు గుండెపోటుకు గురై హాస్పిటల్లో ఉన్నారు. మేడం గారికి ఎలా ఉంది సార్? మీ పుణ్యమానే ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. మా పుణ్యం ఏంటి సార్ మీరు అనేది? మా వదినకి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం నీ వైఫ్ వసుంధర. ఏం జరిగింది సార్? మా వదినను చీట్ చేసింది, మా నమ్మకాన్ని ఒమ్ము చేసింది, మా వదిన్ని చావు అంచుల్లో నిలబెట్టింది, నమ్మక ద్రోహం చేసింది. ఏంటి సార్ ఆ నమ్మక ద్రోహం? మా వదిన గారు వసుని నమ్మి కంపెనీ తన చేతుల్లో పెట్టారు. కానీ వసు కంపెనీ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసింది, మా వదిన సంతకాన్ని ఫోర్జరీ చేసింది. అమాయకుడైన మా ఆనందని కూడా చీట్ చేసి 50 లక్షల ఫ్రాడ్ చేసింది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టకుండానే నగలు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అనుకున్నాను. ఇదన్నమాట విషయం. వసు అక్క 50 లక్షలు కొట్టేసిందన్నమాట. చాలా పెద్ద ఫ్రాడే. వసు ఒక నమ్మక ద్రోహి, చీటర్, దొంగ, నీచాతి నీచురాలు. రాయ్ నిన్ను అయ్యో. ఇంతకు మించి ఒక్క మాట వసు గారి గురించి మాట్లాడావంటే నించున్న చోట చంపి పారేస్తాను. నమ్మక ద్రోహం, దొంగతనం, మోసం ఇవేవి వసు గారి దరిదాపుల్లో కూడా ఉండవు. వసు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడు. వసు గారి మీద నిందలు వేయడానికి నీకెంత ధైర్యం? నేను నిందలు వేయడం కాదు, నువ్వు ఎంతో గొప్పగా పొగుడుతున్న నీ భార్యే తన నోటితో తనే స్వయంగా నేరం నేనే చేశానని ఒప్పుకుంది. పోలీసుల ముందు నిజం చెప్పి సరెండర్ అయింది, తనకు తానుగా అరెస్ట్ అయింది. ఇటువంటి నమ్మక ద్రోహం చేస్తుందని ఊహించిన మా వదినకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ పాలై చావు బతుకులతో పోరాడుతుంది. తన ప్రాణాల్ని కాపాడిందన్న కృతజ్ఞతతో మా వదిన వసుకి మేనేజర్ జాబ్ ఇచ్చింది. మా వదిన ప్రాణాన్ని వసు కాపాడటం నటన అని, కుట్రపూరితంగానే ఈ కంపెనీలో చేరిందని ఇప్పుడు అర్థమవుతుంది. కంపెనీని చెప్పు చేతల్లో పెట్టుకుని మా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసింది. మా అదృష్టం బాగుండి కుట్ర బయటపడింది. అరెస్ట్ అయి స్టేషన్ పాలైంది. రాయ్ రాజా, అభి నీకిందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వసు గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వసు గారు తనే నేరం చేశారని ఒప్పుకోనుండొచ్చు, కానీ నేను నమ్మను. వసు గారు తప్పు చేశారని ఆ దేవుడే చెప్పినా నేను నమ్మను. రేయ్, నీ బోడి నమ్మకం ఎవరికి కావాలరా? నువ్వెవరి మీద చెయ్యి వేసావో తెలుసా? ఈ కంపెనీ ఇన్ఛార్జ్ చైర్మన్ మీద. మా వదిన మళ్ళీ ఆఫీస్కి వచ్చేంత వరకు నేనే చైర్మన్. నాకు ఆల్ పవర్స్ ఉన్నాయి.
నా కాలర్ పట్టుకున్నందుకు నిన్ను ఇమీడియట్ గా డిస్మిస్ చేస్తున్నాను. రేయ్, నువ్వు నన్ను డిస్మిస్ చేసేదేంట్రా? వసుగాని ఇన్సల్ట్ చేసినందుకు నేనే రిజైన్ చేస్తున్నాను. నిన్ను మాత్రమే కాదు, కంపెనీని చీట్ చేసి అరెస్ట్ అయినందుకు వసును కూడా డిస్మిస్ చేస్తున్నాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏయ్, నా భార్యని ఇంకొక మాట నాడు చంపి పడేస్తా. చంపేస్తాను. అభి ఇప్పుడు చలపతితో గొడవ పడడం కన్నా వసు దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కో. డ్రెస్ మార్చుకొని వెళ్ళు 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 అభి. డిస్మిస్ చేసిన పాత మేనేజర్ పోస్ట్లో కొత్త మేనేజర్ని అపాయింట్ చేయబోతున్నాను. ఆ లక్కీ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనేనా రాజా? నన్ను మేనేజర్ని చేయబోతున్నావా? ఆ లక్కీ పర్సన్ ఎవరో కాదు, మిస్ హారిక. మీ కొత్త మేనేజర్ హారిక గారికి చప్పట్లతో అభినందనలు చెప్పండి. థ్యాంక్ యూ సార్. మేడం గారికి తెలియకుండా ఆనంద్ ఫేక్ డాక్యుమెంట్స్ మీద మేడం గారి సైను ఫోర్జరీ చేశాడు. ఆ డాక్యుమెంట్స్తో 50 లక్షల ఫైనాన్స్ తీసుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్వి కాదని తెలుసుకుని ఫైనాన్సర్ కేసు పెట్టాడు. ఆనంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు మేడం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడే మేడం గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆవిడ్ని సేవ్ చేయడానికి నేను త్యాగానికైనా ఓ హద్దు ఉండాలి కదండి. ఈ నిర్ణయం తీసుకునే ముందు నాతో చెప్పాలనిపించలేదా మీకు? సారీ అండి. హాస్పిటల్లో మేడం గారు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆవిడ ఎంతో మందికి సాయం చేశారు, మనకు కూడా హెల్ప్ చేశారు. అలాంటి గొప్ప మనిషి చెయ్యని తప్పుకి అరెస్ట్ అవ్వడం నాకు
బాధ అనిపించింది. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను, కానీ సుమిత్ర మేడం గారి కోసం మాత్రమే నేను ఇది చేయలేదండి. ఆనంద్ చేసిన ఫ్రాడ్లో మన అఖిల్కి కూడా భాగం ఉంది. ఈ కేసులో అఖిల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఆనంద్ అఖిల్తో కలిసి ఒక రెస్టారెంట్లో మరో 2 పర్సన్స్తో మాట్లాడడం నేను చూశాను. దాని గురించి అఖిల్ని అడగాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. అఖిల్ ఆఫీస్కి వచ్చాడు, ఆనంద్ పరారీలో ఉన్నాడు. ఆనంద్తో పాటు అఖిల్ కూడా హైడ్ అవ్వలేదండి. అఖిల్కి కూడా అసలు నిజం తెలిసి ఉండకపోవచ్చు, లేదా అఖిల్ కావాలనే సైలెంట్గా ఉండి ఉండొచ్చు. ఆనంద్ దొరికితే తప్ప నిజం తెలీదు. ఆనంద్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏంటండి, నేను తప్పు చేశానా? లేదు వసు గారు, ఒక గొప్ప మనిషికి సాయం చేశారు. మీ మరిదిని కాపాడుకున్నారు. మిమ్మల్ని నేను కాపాడుకోవాలి. మంచి లాయర్తో మాట్లాడతాను. ఫస్ట్ మీరు బయటికి రావాలి, తర్వాత మనం ఆనందం వెతుకుదాం. మీరు ఫీల్ అవ్వట్లేదు కదా? మీరు తప్పు చేస్తే నేను ఫీల్ అవ్వాలి. మీరెప్పుడు రైటే వసు గారు. నేను మీ వెంటే ఉన్నాను. థ్యాంక్స్ అండి. పిల్లలు జాగ్రత్త. అక్క బావగారికి ధైర్యం చెప్పండి. టేక్ కేర్ వసు గారు. ఎరా బొకే తెచ్చావా? తెచ్చాను సార్. స్వీట్స్ తెచ్చాను సార్. పూలదండ? సారీ సార్, మర్చిపోయాను. కొత్త మేనేజర్ గారికి దండ ఇకపోతే ఎలారా? బ్రెయిన్లెస్ ఫెలో. అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసావా? అవుతుంది సార్. ఆర్డర్ తీసుకుని రిజిస్టర్ తీసుకుని అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పాడేసి తగలడు. అలాగే సార్. ఆగు. అలాగే మేడం గారిని కూడా పిలుచుకురా. మేడం గారు హాస్పిటల్లో ఉన్నారు కదా సార్. ఆ మేడం కాదురా, కొత్త మేనేజర్ మేడం. అలాగే సార్. నేను 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 మేనేజర్ అయ్యాను. నేను మేనేజర్ని. ఇది కళ నిజమా? ఆంటీ ఒకసారి గిల్లండి. గిల్లమన్నానంటే గిచ్చమనలేదు. నాకు కచ్చిగా ఉంది, కోపంగా ఉంది. సీనియారిటీ ప్రకారం నేనే మేనేజర్ని అవ్వాలి. మేనేజర్ పోస్ట్ అంటే సీనియర్ సిటిజన్ కి ఇచ్చేది కాదా ఆంటీ, ఇంటెలిజెన్స్ కి ఇచ్చేది. అవునా? అలా అయితే నేను కదా మేనేజర్ అవ్వాలి. నాకంటే నువ్వు తెలివైందానివా? అందుకేగా పిలిచి మరీ మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. వాడు ఇవ్వడం నువ్వు తీసుకోవడం నాకేం నచ్చలేదు హారిక. ఈ పోస్ట్ వద్దని చెప్పు. అవునే, వెంటనే చెప్పు ఈ పోస్ట్ వద్దని. చెప్పను. చూడరా, అంటే నా మాట వినవా? పెద్దదాన్ని నా మాట కూడా వినవా? మీ ఇద్దరికి నేను మేనేజర్ అయ్యానని కుళ్ళు, జలసి. మీకంటే పెద్ద పోస్ట్ వచ్చిందని మీకు అసూయ. ఎలా చెప్పాలి? మేడం, మిమ్మల్ని చలపతి సార్ పిలుస్తున్నారు. వస్తున్నాను సార్. మీరు కూడా రండి సార్. మీరు రండి మేడం, స్టాఫ్ అందరినీ పిలుస్తున్నారు. రండి. పద పద. సార్ పిలిచారంట. కంగ్రాచులేషన్స్ హారిక, టేక్ యువర్ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. నా రాజా హారికను తాకకూడదు, తాకనివ్వను.